హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 మ్యాచ్లో మరి టాప్ 10 స్పిన్నర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఈ 10 ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా అన్ని టీంలు కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే సిఎస్కే, కేకేఆర్, డీసీ, జీటీ అండ్ ఎల్ఎస్జీ. మరి ఈ 5 టీంలు అయితే ఎక్కువ స్పిన్నర్ల పైన ఖర్చు పెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే సిఎస్కే జడేజాని రిటర్న్ చేసుకుంది. ఇక కేకేఆర్ అక్కడ వచ్చేసి వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ. సో ఇక్కడ మనం కేకేఆర్ చూసుకుంటే మరి స్పిన్నర్ల పైన ఎక్కువ ఖర్చు అయితే వీళ్ళు పెట్టరని చెప్పుకోవచ్చు. ఇక డీసీలో చూసుకుంటే అక్కడ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళు కూడా ఎక్కువగా స్పిన్నర్ల పైన ఖర్చు పెట్టరు. ఇక జీటీ అక్కడ రషీద్ ఖాన్ తోడు ఇంకొక స్పిన్నర్ తీసుకుంటారు వీళ్ళు. అండ్ ఎల్ఎస్జీలో బిష్నోయ్. సో బిష్నోయ్కి తోడు ఒక మంచి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే తీసుకుంటారు. సో మరి 5 టీంలను నేస్తే మరి మిగతా అన్ని టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు స్పిన్నర్లు అనేది. ఇక నెంబర్ 10 ప్లేయర్ వచ్చేసి అక్కడ మయాంక్ మార్కండే. మరి మయాంక్ మార్కండే లాస్ట్ సీజన్లో మరి డీసెంట్గా రాణించిండు. అక్కడ హైదరాబాద్ బ్యాటింగ్ పిచ్లో కూడా మరి చాలా బెటర్గా రాణించిందని చెప్పుకోవచ్చు. అక్కడ లాస్ట్ మ్యాచ్లో అక్కడ 7 మ్యాచ్లో 8 వికెట్లే తీసుకున్నాడు. అండ్ అంతకుముందు సీజన్లో 10 మ్యాచ్లో 12 వికెట్లే తీసుకున్నాడు. బట్ ఓవరాల్గా చూసుకున్నా మరి డీసెంట్గా రాణించును. సో కాబట్టి ఇతని కోసం కూడా కొన్ని టీమ్స్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనబడుతున్నాయి. అక్కడ ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కూడా ఇతన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. గతంలో కూడా ముంబై ఇండియన్స్ ఆడిండు మయాంక్ మార్కండే. ఇక నెంబర్ 9 ప్లేయర్ వచ్చేసి అక్కడ సురేష్ శర్మ కూడా గత సీజన్లో మరి మంచిగా రాణించిండు. బట్ లాస్ట్ సీజన్లో ఇతనికైతే ఛాన్స్ రాలేదు. జస్ట్ అక్కడ 2 మ్యాచెస్ మాత్రం ఆడిండు. అక్కడ కేకేఆర్లో ఆల్రెడీ అక్కడ 2 స్పిన్నర్లు అయితే ఉన్నారు. అక్కడ సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి. సో కాబట్టి ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు. బట్ మిగతా టీంలకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో ఉండే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఇతను. సో కాబట్టి మిగతా టీమ్స్ ఖచ్చితంగా ఇతనైతే టార్గెట్ అయితే ఎత్తాయి. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఒక మంచి లెగ్ స్పిన్నర్ అవసరం ఉంది, ముంబై ఇండియన్స్కి, ఆర్సీబీకి అండ్ ఆర్ఆర్కి. సో కాబట్టి ఈ అన్ని టీంలు కూడా మరి ఇతని కోసం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ టీంకి వెళ్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 ప్లేయర్ వచ్చేసి అక్కడ సాయి కిషోర్ కూడా గత సీజన్లో మరి ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు. ఎందుకంటే అక్కడ గుజరాత్ టైటన్స్లో నూర్ అహ్మద్కి అండ్ రషీద్ ఖాన్కి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఇచ్చిళ్ళు. సో కాబట్టి మరి ఇతనికైతే ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు. బట్ అక్కడ ఆడిన 5 మ్యాచ్లో కూడా 7 వికెట్లే తీసుకున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా మన ఇతని కోసం కూడా కొన్ని టీమ్స్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే 100% కనబడుతుంది. సో మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ కూడా చేస్తారు కాబట్టి మరి అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అక్కడ సాయి కిషోర్కి. సో కాబట్టి అక్కడ పంజాబ్ కింగ్స్ ఇతని కోసం వెళ్ళొచ్చు, ఎస్ఆర్హెచ్ కానీ ఇంకా అక్కడ చూసుకుంటే ఆర్సీబీ కానీ ఈ అన్ని టీమ్స్ కూడా ఇతని కోసం అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అక్కడ మనం చూసుకుంటే నెంబర్ 7 ప్లేయర్ వచ్చేసి అక్కడ మిచెల్ శాంట్నర్. మరి మిచెల్ శాంట్నర్కి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే రాలేవు సిఎస్కే తరపున. ఎందుకంటే సిఎస్కేలో జడేజా ఆల్రెడీ ఉన్నాడు. సో కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ బౌలర్స్ కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు. ఓవరాల్ ఇతను ఐపీఎల్ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 12 మ్యాచ్లో 9 వికెట్లు మాత్రమే తీసిండు. బట్ అక్కడ ఎకనమీ చూసుకుంటే 6.88 అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా ఎకనామికల్ స్పెల్స్ అయితే ఎత్తాడు. దట్టు డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6 అయితే ఓడతారు కాబట్టి ఖచ్చితంగా ఇతని కోసం కూడా కొన్ని ఫ్రాంచైజీలు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ ఇంకా అక్కడ మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా ఇతని కోసం వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ఇంకా నెంబర్ 6 ప్లేయర్ వచ్చేసి అక్కడ మహేష్ దీక్షణ. మరి మహేష్ దీక్షణ మళ్ళీ అక్కడ సిఎస్కే ఇతని కోసం ఆ టీం కూడా పెట్టే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే మహేష్ దీక్షణ గత సీజన్లో మనం చూసినాం మరి వికెట్ లాకుండా కానీ చాలా ఎకనామికల్ స్పెల్ అయితే మనకైతే కనబడ్డది. మొత్తం అక్కడ 5 మ్యాచ్లో జస్ట్ 2 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. బట్ ఎకనమీ చూసుకుంటే 7 మాత్రం ఉంది. ఒక ఎండ్లో ఇతను ప్రెజర్ పెడితే మిగతా ఎండ్లో మరి అక్కడ వికెట్స్ అయితే పడతాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇతని కోసం కూడా కొన్ని ఫ్రాంచైజీలు అయితే అక్కడ పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 5 బౌలర్ వచ్చేసి నూర్ అహ్మద్ కోసం కూడా అన్ని ఫ్రాంచైజీలు కూడా పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇతను లెఫ్ట్ ఆర్మ్ చేత్తో వేస్తాడు అండ్ రషీద్ ఖాన్ రైట్ ఆర్మ్ చేత్తో ఎత్తారు. సేమ్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు మరి. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఇతని కోసం కూడా అన్ని టీంలు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఇతని కోసం వెళ్తుంది, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అండ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్. సో ఈ అన్ని టీంలు కూడా మరి ఇతని కోసం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ టీంకి వెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 4 బౌలర్ వచ్చేసి అక్కడ వాషింగ్టన్ సుందర్ గత సీజన్లో 2 మ్యాచ్లు మాత్రం ఆడిండు. బట్ మన టీమిండియా తరపున మాత్రం అటు టెస్ట్లో కానీ T20Iలో కానీ చాలా బెటర్గా రాణిస్తున్నాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో కూడా కొడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఇతని కోసం అన్ని టీంలు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. లాస్ట్ సీజన్లో మరి అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు. బట్ అక్కడ చెన్నై లాంటి వికెట్లో కానీ అండ్ ఎల్ఎస్జీ లాంటి వికెట్లో కానీ ఖచ్చితంగా ఇతనైతే యూస్ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ టీమ్స్ అయితే ఇతని కోసం వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. అండ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్లో కూడా పెద్ద 6లు కొట్టే ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఇతనికి ఖచ్చితంగా అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ మరి ఈ టీమ్స్ అయితే ఖచ్చితంగా ఇతని కోసం అయితే టార్గెట్ అయితే చేస్తాయి.
అండ్ అక్కడ ఆర్సీబీ కూడా మరి ఇతని కోసం వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3 బౌలర్ వచ్చేసి అక్కడ వనిందు అసరంగా. మరి వనిందు అసరంగా 2022లో మరి చూసినాగా మరి 16 మ్యాచ్లో 26 వికెట్లే తీసుకున్నాడు. అండ్ 2023లో 8 మ్యాచెస్లో 9 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ 2024లో ఇంజూరీ కారణంగా అయితే మిస్ అయ్యిండు. సో కాబట్టి మరి ఇతని కోసం కూడా అన్ని టీంలు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి 100% కనబడుతుంది. దట్టు ఒక మంచి ఆల్రౌండర్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎస్ఆర్హెచ్ ఇతని కోసం టార్గెట్ ఇస్తుంది మళ్ళీ. అండ్ అక్కడ మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా ఖచ్చితంగా ఇతని కోసం అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మరి శ్రీలంకన్ హెడ్ కోచ్ అక్కడ ముంబై ఇండియన్స్కి. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఇతని కోసం అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా మరి ఇతని కోసం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి అక్కడ రవిచంద్రన్ అశ్విన్. ఖచ్చితంగా అక్కడ ఆర్సీబీ అండ్ అక్కడ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ మరి ఈ 3 టీములు మాత్రం ఖచ్చితంగా ఇతని కోసం అయితే ఫోకస్ అయితే అవుతాయి. గత సీజన్లో మనం చూసుకున్న మొత్తం 15 మ్యాచ్ల్లో 9 వికెట్లే తీసుకున్నాడు. 8.49 ఎకనమీతో దట్టు హై స్కోరింగ్ వికెట్లలో మరి 8.49 అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 2023 ఐపీఎల్లో అక్కడ మనం చూసుకుంటే 13 మ్యాచెస్లో 14 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ డౌన్ ది ఆర్ వచ్చి పెద్ద పెద్ద 6లు కొట్టే ఎబిలిటీ కూడా ఇతనికి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఆర్ఆర్ అండ్ పీపీకేఎస్ ఖచ్చితంగా మళ్ళీ ఇతనికి అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ యాక్షన్లో మరి నెంబర్ 1 స్పిన్నర్ వచ్చేసి అక్కడ యూజీ చాహల్. మొత్తం లాస్ట్ సీజన్లో 15 మ్యాచ్లో 18 వికెట్లే తీసుకున్నాడు. 9.47 ఎకనమీ కొంచెం ఎక్కువ కానీ రెగ్యులర్గా వికెట్లే తీస్తాడు. అండ్ అక్కడ చూసుకుంటే బెస్ట్ వచ్చేసి 4/17. సో కాబట్టి అక్కడ మరి ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, అక్కడ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తో పాటు అక్కడ రాజస్థాన్ రాయల్స్ కూడా మళ్ళీ అక్కడ బైబ్యాక్ చేసే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఆర్సీబీ అండ్ పీపీకేఎస్ అయితే ఇతని కోసం పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ పరిస్థితి ఉంది. ఇక వీళ్ళతో పాటు అక్కడ ఎస్ఆర్హెచ్ కూడా స్పిన్నర్ అయితే అవసరం. సో ఎస్ఆర్హెచ్ కూడా ఇతని కోసం అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ 10 స్పిన్నర్స్తో పాటు ఇంకా కొత్తగా అక్కడ మనం చూసుకుంటే గజన్ ఫైర్. మరి గత సీజన్లో మనం చూసినాక కేకేఆర్కి అయితే అక్కడ రిప్లేస్మెంట్గా వచ్చింది ముజిబుర్ రహమాన్ ప్లేస్లో. బట్ ఇతనికైతే ఛాన్స్ అయితే రాలేదు. అండ్ రీసెంట్గా చూసుకుంటే మరి అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి అక్కడ 16 మ్యాచెస్లో 29 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అటు సౌత్ ఆఫ్రికా సిరీస్లో మంచిగా రాణించాడు. అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్ సిరీస్లో కూడా చాలా బెటర్ రాణించిండు. సో కాబట్టి ఇతని కోసం కూడా అన్ని ఫ్రాంచైజీలు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్ఆర్హెచ్ కూడా ఇతని కోసం టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇంకా మనం మెయిన్ చూసుకుంటే రాహుల్ చాగర్ గత సీజన్లో మన పంజాబ్ కింగ్స్కి అయితే ఆడిండు. మరి చాలా డిసప్పాయింట్ చేసిండు. ఫస్ట్ హాఫ్లో చాలా డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి సెకండ్ హాఫ్లో మాత్రం మంచి కంబ్యాక్ చేసిండు. సో కాబట్టి ఇతని కోసం కూడా కొన్ని ఫ్రాంచైజీలు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. అక్కడ మెయిన్ స్పిన్నర్లు దొరకపోయాలనుకో ఖచ్చితంగా ఇతని కోసం కూడా కొన్ని టీమ్స్ అయితే అక్కడ పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మరో స్పిన్నర్ వచ్చేసి అక్కడ హర్ప్రీత్ బ్రార్ కోసం కూడా కొన్ని ఫ్రాంచైజీలు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే అక్కడ రవి బిష్ణోయ్కి ఇంకొక స్పిన్నర్ కావాలని కూడా అక్కడ ఎల్ఏజీ కూడా వెళ్ళొచ్చు. అండ్ అక్కడ మనం చూసుకుంటే ఆర్సీబీ కూడా ఇతని కోసం టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇంకా అక్కడ మనం చూసుకుంటే స్వప్నిల్ సింగ్ కూడా మనకి సెకండ్ హాఫ్లో మనం చూసినాక ఆర్సీబీకి ఏ విధంగా పర్ఫార్మ్ చేసిండో మరి ఇతని కోసం కూడా కొన్ని ఫ్రాంచైజీలు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఈ స్పిన్నర్లకు అయితే ఖచ్చితంగా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అన్ని టీంలు కూడా వీళ్ళని అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ మరి ఏ స్పిన్నర్ ఏ టీంకి వెళ్తే బెటర్ ఉంటుంది అనేది.